చాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాడబెట్టినట్టు అని ఒక ఊళ్ళలో సామెత చెప్పుకుంటారు. అంటే ఒక సమస్య లేని చోట రెండు వర్గాల మధ్య గొడవ పుట్టించడానికి ఉదాహరణగా మామూలుగా ఈ సామెతను వాడుతుంటారు. పాలస్తీనా సమస్య కూడా ఆ విధంగా పుట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం, ఫ్రాన్సు, అప్పటి ఆధిపత్య వర్గాలు తమ స్వలాభం కోసం పంపకాలు జరుపుకున్న క్రమంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈ పాలస్తీనా సమస్య అనేది పుట్టింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆటోమన్ ఎంపైర్ అని ఉండేది, ఆటోమన్ సామ్రాజ్యం అనేది. దాన్ని కూలగొట్టాలి. అది కూలగొట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని తాము పంచుకోవాలి. ఇది బ్రిటను, ఫ్రాన్సు వీళ్ళ లక్ష్యం. అందులో భాగంగా వాళ్ళు చేసింది ఏంటంటే, అరబ్బులకు ఏం చేసినట్టే రెచ్చగొట్టినారు, మీరు ఈ ఆటోమన్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేయండి, మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పేసి. దీంతో ఏంటంటే ఆటోమన్ సామ్రాజ్యం మీద దాడి జరిగింది, మనమంతా ముస్లింలం కలిసి రాజ్యాలను తిరుగుబాటు అటువంటి ఏకీకరణ జరగకుండా బలహీనపరిచినట్టు అవుతుంది. ఇంకోటి అది తాము యుద్ధం చేయకుండా అరబ్బుల సహాయంతోనే ప్రభుత్వం అక్కడి ఆ రాజ్యాన్ని వీక్షించినట్టయితే సామ్రాజ్యాన్ని. ఈ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు అరబ్బులకు ఫ్రీడమ్ ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చినారు. వాళ్ళు అరబ్బులు ఏమనుకున్నారు, ఆ రాజ్యం మీద తిరుగుబాటు చేసినారు. అది బ్రిటన్కు, ఫ్రాన్స్కు లాభం జరిగింది. ఇదే సమయంలో 1916లో ఫ్రాన్స్కు, బ్రిటన్కు మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. సాయిక్స్ పైకో అగ్రిమెంట్ అంటారు అన్నట్టు. అది ఒక రహస్య ఒప్పందం. ఆ ఒడంబడిక ప్రకారం ఏంటంటే, ఈ ఆటోమన్ సామ్రాజ్యం రేపు కూలిపోయిన తర్వాత, తాము విజయం సాధించిన తర్వాత ఏ ప్రాంతాన్ని ఎవడు పంచుకోవాలి అంటే, అక్కడ ఉన్న వనరులు వాళ్ళు ఎట్లా లబ్ధి పొందాలి, సముద్ర తీర ప్రాంతం వస్తుంది, అక్కడ రవాణా సదుపాయాలు, అక్కడ ఉన్న వనరులు ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇవన్నిటికి సంబంధించి వాళ్ళు వాళ్ళ ప్రాబల్య ప్రాంతాన్ని పంచుకున్నారు రహస్యంగా. దానికి ఇటలీ, రష్యా రాజ్యాలు కూడా పరోక్షంగా ఆమోదం తెలిపినాయి, ప్రత్యక్షంగా ఆమోదం జరిపేసినాయి. ఆ పంపకాలు అనేటివి జరిగినాయి. ఇవన్నీ పాలస్తీనా ప్రజలకు తెలియదు పాపం. ఈ క్రమంలో ఏమైందంటే, ఇంకొకటి యూరోప్లో యూదుల మీద అంటే వైషమ్యాలు అనేటివి పెరిగినాయి బాగా. యూదుల మీద దాడులు జరిగినాయి. మనం ఇక్కడ ఈ అన్ని దేశాల్లో చెదురుమెదురుగా ఉండకంటే మనం ఒక ప్రాంతంలో ఉండడం, మనకు హోమ్ల్యాండ్ అవసరం అనే భావన కూడా కొన్ని జియానిస్ట్ వర్గాలు వ్యాపింపజేసినాయి. దానికి వాళ్ళు ఏమంటారంటే, ఎప్పుడో వెనకటి కాలంలో కొన్ని వేలేళ్ల కింద మేము ఇక్కడ ఉంటిమి, ఈ ప్రాంతం నుంచి వెళ్ళి మమ్మల్ని పంపించేసినారు, దాడులు జరిగినాయి, వెళ్ళొచ్చినాం మేము, అన్ని చోట్ల చెదురుమెదురు అయిపోయినాయి అనేది ఒకటి చెప్తారు. అది నిజమా కాదామంటే భిన్న వాదనలు ఉంటాయి. కానీ ఉండదలుచుకున్నప్పుడు వాడు చెప్తానికి ఒక కారణంగా పనికొస్తుంది అది, ఈ ప్రాంతంలో ఉండడానికి. వాళ్ళ యూదుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఒక బెల్ఫోర్ డిక్లరేషన్ అనేది బ్రిటన్ చేసింది 1917లో, 1917లో. అందులో ఏమన్నదంటే, యూదులకు తమకంటూ ఒక దేశం ఏర్పాటు చేస్తాం అనేది ఒక హామీ అనేది ఇచ్చింది ఈ పాలస్తీనా ప్రాంతంలో. అంటే ఒకవైపు అరబ్బులకు ఫ్రీడమ్ ఇస్తామని చెప్తూనే ఇంకో డిక్లరేషన్ ద్వారా యూదులకు హోమ్ల్యాండ్ ఏర్పాటు చేస్తామని ఒక పరస్పర విరుద్ధమైన హామీలను ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ తర్వాత ఏం చేసిందంటే, బ్రిటన్ ఈ పాలస్తీనా ప్రాంతంలో మాండేట్ తీసుకున్నది. అంటే ఈ ప్రాంతంలో పెద్ద మనిషితనం చేస్తుంది, దాని పరిపాలన సాగిస్తుంది. అంటే ఆ మాండేట్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఆ ప్రాంతీయులు తమ కాళ్ళ మీద తమ్ము నిలబడేటట్టుగా అసిస్ట్ చేయాలి, సలహాలు ఇవ్వాలి, తోడ్పడాలి. పేరుగా అది ఒక ముసుగు మాత్రమే. విషయం ఏంటంటే దాన్ని మొత్తం కంట్రోల్లో పెట్టుకోవడం, భవిష్యత్తులో అక్కడి వనరుల్ని కొలగొట్టడం, అక్కడ రెండు వర్గాల్ని వేరువేరు చేసి డివైడ్ అండ్ రూల్ ద్వారా పరిపాలించడం మనం గమనిస్తాం. సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో కూడా రెండు మతాల మధ్యలో డివైడ్ అండ్ రూల్ పాలసీని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అనుసరించారు. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన నూకలు జల్లి అటువంటి గొడవలు పెట్టించే ప్రయత్నాలు చేయడం అనేది వాళ్ళు అన్ని చోట్ల చేస్తున్నారు. ఇక్కడ జరిగింది, అక్కడ కూడా జరిగింది, అక్కడ కూడా భీకరంగానే చాలా విషాదకర పరిణామాలకు దారితీసింది. తను ఎప్పుడైతే అక్కడ పెద్ద మనిషితనం స్వీకరించిందో, అక్కడి నుంచి ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం యూదులను పాలస్తీనాలో నింపడం మొదలుపెట్టింది. ఈ పెద్ద పరిణామం లోకల్స్కు తెలియదు మొదట్లో, ఇంత పెద్ద. కానీ ఎప్పుడైతే తమ ప్రాంతాలు చేతి జారిపోతున్నాయి, వేరే వాళ్ళు ఆక్రమించుకుంటున్నారో, అప్పుడు ఘర్షణ అనేది మొదలవుతుంది. ఎక్కడ కానీ పరాయి ప్రాంతాల వాళ్ళు వచ్చి చేరుతుంటే ఆ స్థానికుల నుంచి వ్యతిరేకత జరుగుతుంది, గొడవలు మొదలైనవి, ఘర్షణలు మొదలైనవి, అవి సాగుతూనే ఉన్నాయి. అంటే ఇద్దరు ఈక్వల్గా ఉండి లేదా యూదులది పై చేయి ఉండి దాడులు జరిగినప్పుడు తటస్థ పాత్ర వహించింది బ్రిటన్. కానీ ఎప్పుడైతే పాలస్తీనాలు తీవ్రంగా ఉండి దాడులు చేయడానికి సిద్ధమైనరో, వెంటనే యూదుల పక్షం వహించింది, జ్యూస్ పక్షం.
వహించి భారీ ఎత్తున వీళ్ళకు సహాయం చేసి మొత్తం ఈ యూదులను పాలస్తీన్లో ఆ ప్రాంతం నుంచి పారదూరడము, దాడి చేసి చంపేయడము, గాయపరచడం ఇవన్నీ సాగించింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 1936-39 మధ్య ఈ విధంగా బ్రిటన్ అవుట్ రైట్గా యూదుల పక్షం వహించి పాలస్తీనా వాళ్ళ దాడులను ప్రోత్సహించింది. దాదాపు 14% పాలస్తీనా జనాభా చనిపోవడం లేదా అది పారిపోవడం, గాయపడడం అది జరిగింది. అంటే బీభత్సకరంగా దాడులు చేసి జాతీయహనం అన్నట్టు అది దాడి చేసింది. దీంతో ఈ యూదులు బ్రిటన్ సపోర్ట్తో ఈ ఇజ్రాయెల్లో పూర్తి పట్టు సంపాదించారు. అక్కడి నుంచి ఇక మొదలైంది గొడవ. మళ్ళా ఈ పాలస్తీన్లు యూదులు ఈ గొడవలు ఇవన్నీ కూడా ఇంకోటి చమురు గనులు ఉన్న నేపథ్యంలో అక్కడ రాజరికాన్ని మద్దతు ఇచ్చుకుంటూ మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నది. అంటే వీళ్ళంతా కలిసికట్టుగా దాడులు చేయకుండా బ్రిటన్ తన చేతిలో పెట్టుకుంటుంది. ఇంకోవైపు యూదులను తీసుకొచ్చి అక్కడ ప్రత్యేకించి ఒక కొత్త దేశాన్ని తయారు చేసింది. ఈ గొడవల తర్వాత ఏమైందంటే వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం ఒక పీల్ కమిషన్ కొట్టేసింది. ఏమిటంటే అసలు ఎందుకు ఇంత హింస, తనే దాడులు జరిపింది, తనే ఏకపక్షంగా ఉంది, మళ్ళీ తటస్థ పాత్ర వహించుకుంటూ దీన్ని ఏం చేయాలి, సమస్య ఇట్లా అయిపోయిందని ఒక కమిషన్ వేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అది ఏంటంటే ఈ బ్రిటిష్ మాండేట్గా ఉంది కదా, అది సక్సెస్ కాలేదు, అది ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే 2 పాలస్తీనా ప్రాంతాలు యూదు ప్రాంతాన్ని విడదీయాలి, విభజించాలి అని ఒకటి ఇచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కమిషన్ వేసేసింది. ఆ కమిషన్ కూడా దాదాపు ఉరిహెడ్ కమిషను దీంట్లో కొంత అటు ఇటుగా ఈ పార్టిషన్ ఎట్లా చేయాలనేదే ఇచ్చింది. అంటే ఒక పథకం ప్రకారం అక్కడ స్థానికుల్ని, పాపం భూమిపుత్రుల్ని వాళ్ళ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టి వేరొక వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టి అక్కడ ఒక కొత్త దేశాన్ని పెట్టి స్థానికులకు వాళ్లకు నిరంతర వైరం అనేది సృష్టించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం సృష్టించిన సమస్య. ఇది ఆ సమస్య పరిష్కారం చుట్టుపక్కల దేశాలు ఘర్షణలు, ఒప్పందాలు చాలా జరిగినాయి. చాలా పెద్ద మనకు మామూలుగా సమాచారం దొరుకుతుంది. కానీ ఆ సమస్య పాలస్తీనాది అయిపోయిందని, అంటే అక్కడ పాలస్తీనా ఈ ఇజ్రాయెల్గా మారిపోయింది పాలస్తీనా ప్రాంతం. కానీ ఒకవైపు తూర్పు వైపున ఒక కొంత ప్రాంతం, ఇటువైపు దక్షిణం వైపున కింది వైపు ఒకవైపు ప్రాంతం, అంటే గజా స్ట్రిప్, అటు ఇంకొక 2 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 2 ప్రాంతాలు పాలస్తీన్లకు ఇచ్చేయాలి, మొత్తం మేజర్గా ఈ పాలస్తీనా ప్రాంతం మొత్తం ఇజ్రాయెల్గా ఉంటుంది అనే ఒక పార్టిషనల్ ప్లాన్. ఈ 2 ప్రాంతాలు ఒక దేశంగా మనుగడ సాధించలేవు. మళ్ళీ ఇతర దేశాలు లేకుంటే ఇజ్రాయెల్ వాళ్ళ మొక్కుబడిగా వాళ్ళు చేసే సహాయం మీద ఆధారపడి ఉండాలి. అంటే అత్యంత దారుణమైన రీతిలో అవమానకరమైన రీతిలో ఒక పాలస్తీనా రాజ్యం ఇట్లా ఉంటుంది, ఇది విభజన అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి సహజంగానే పాలస్తీనా వాళ్ళు అంగీకరించారు. ఎప్పుడూ రగులుతుంటుంది. ఈ గజా స్ట్రిప్లో కూడా ఎప్పుడూ ఈ గజా స్ట్రిప్ ప్రాంతంలో, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ వాళ్ళు రావడం, దాడులు చేయడము, అవి ఆక్రమించుకోవడం, కొత్త వలసలు స్థాపించడం, అంటే అది బాగా జరుగుతుంది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంది. గజా స్ట్రిప్ ప్రాంతంలో కొంచెం మిలిటెంట్స్ ఉండడం వల్ల హమాస్ వాళ్ళు తక్కువ జరుగుతున్నది. ఈ క్రమంలో ఇక పాలస్తీనా సమస్య అయిపోయింది అన్నట్టుగా అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ మధ్య కొన్ని ఒప్పందాలు చేయించి ఆ సమస్య అయిపోయింది అన్నట్టుగా అమెరికా, నాటో దేశాలు ప్రవర్తించినాయి. ఈ క్రమంలోనే గజాలో ఉన్న హమాస్ వర్గం ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం, కొంతమంది అమాయకులను చంపేయడం, బందీలుగా పట్టుకుపోవడం జరిగింది. దీన్ని కారణంగా చూపించి మళ్ళీ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున 9 నెలలుగా ఊచకోతగా వస్తుంది. ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినాయి. ఏంటంటే మరి గజా వాళ్ళు దాడి జరిపారు కదా అనేది నిజమే. ఇక్కడ నిరంతరం ఒక ప్రాంతంలో చుట్టూ ఒక వలయంలో వాళ్ళని పెట్టి దాన్నే ఒక గజానే మొత్తం ఒక జైలులాగా మార్చి నిరంతరం హింసిస్తుంటే ఒకసారి వాళ్ళు దాడి జరుపుతారు. అమాయకులను చంపడం తప్పే, బందీలు తీసుకోవడం తప్పే. కానీ ఒక నిరంతరం జైలులాగా ఉంచి వాళ్ళను హింసించుకుంటూ వాళ్ళకి ఆహార పదార్థాలు రావడం, నీళ్లు అన్నింటిలో కంట్రోల్ పెడితే ఎప్పుడో ఒకసారి విసిగిపోతారు వాళ్ళు. అసలు సమస్య వాళ్ళు గజా నుంచి వచ్చిన హమాస్ వాళ్ళు దాడి చేయడం కాదు. అసలు ఈ చిన్న 2 ఎంక్లేవ్స్ను పెట్టుకొని వాళ్ళలోకి పరిమితం చేసి ఇదే మీ దేశం అని చెప్పి మిగతాంతా మా దేశం అని పెట్టడం అనేది సబబు కాదు. 2 వర్గాలకు ఆమోదమైన పరిష్కారం ఇవ్వకుండా ఒక పరిష్కారం వీళ్ళే వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకుని వాళ్ళ మీద రుద్దుతున్నారు. అది వీళ్ళు చేసిన తప్పు. భారతదేశం కూడా మొదటి నుంచి దాలిన విధానం ఉన్నప్పుడు కూడా పాలస్తీనాకు సానుభూతి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, భారతదేశంతో సహా. ఇప్పటికీ అది ఆ సమస్య కాదు అనడం ఏది కాదు. పాలస్తీనాలో ఒక రాజ్యం ఉండాలనే విషయంలో అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఒక రాజ్యాన్ని, దేశాన్ని కోల్పోవడం, మాతృభూమిని కోల్పోవడం అనేది ఎవరు అంగీకరించరు. కానీ అమెరికా ఇప్పటికి కూడా తటస్థంగా ఉన్నట్టు, కొంత ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తున్నట్టు, అడ్డుకుంటున్నట్టుగా మనకు మీడియా ద్వారా ప్రచారం చేస్తుంటుంది. కానీ ఆయుధాలు ఇవ్వడం, దాడులు పురికొల్పడం అంతా కూడా అమెరికా చేస్తూనే ఉన్నది. అయితే ఇక్కడ మనకు కొన్ని పరిష్కారాలు ఎట్లా అనేది వీళ్ళ దాంట్లో వాదన ఎంతవరకు ఉన్నది.
కొంతమంది ఏమంటారంటే కొన్ని 2000 ఏళ్ల కింద కొన్ని వేల ఏళ్ల కింద ఎప్పుడో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారు, అది వాళ్ళ భూభాగం. అంటే దానికి ఆనాటి స్పష్టమైన ఆధారాలు ఉండే, భిన్నమైన వాదనలు ఉంటాయి ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే వేల సంవత్సరాలుగా లేదా అనేక తరతరాలుగా ఉన్నవాళ్ళను ఇది మాది మీరు వెళ్ళిపోవాలి అనడం ఎంతవరకు సబబు? ఇప్పుడు అమెరికాకు తెల్లవాళ్ళు వేనరు, అక్కడ స్థానికులు ఉన్నారు, రెడ్ ఇండియన్స్ అంటాం మనం, నేటివ్స్ ఉన్నారు అక్కడ. అమెరికాలో వాళ్ళు వేనరు, మన ఇండియన్స్ కూడా చాలామంది పేనరు అక్కడ ఉన్నారు. ఓ 100 ఏళ్ళ తర్వాత మీ అందరినీ ఊచకోతకు వస్తాం, ఇది మా ప్రాంతం, మీరు అందరూ వెళ్ళిపోవాలి అంటే మనం ఒప్పుకుంటామా? మరి వాళ్ళు కూడా మనం పోయి అక్కడ ఉండడం తప్పైతుంది. అదేవిధంగా ఎప్పుడో మనం అది చరిత్రలో ఇక్కడి నుంచి విదేశాల నుంచి భారతీయులకు కొన్ని జాతులు వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయి. ఈ స్థానిక జాతులు వాళ్ళని ఎడగొడతాం, ఇండియా నుంచి ఒక సగం మంది జనాభా పోతుంది అనుకుంటే అది ఎంతవరకు సబబు? తరతరాలుగా ఉంటున్నాడు వాళ్ళ మాతృభూమి నుంచి ఏదో కారణం చూపించి ఎడగొట్టాలనుకున్నప్పుడు ఏ కారణమైనా చూపించవచ్చు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళని ఎడగొట్టాలి, కొత్త జాతి తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, అక్కడ అరబుల మధ్యలో ఒక ఇజ్రాయెల్ ఉంటుంది, ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనేది ఉద్దేశం. దానికి అన్ని కారణాలు చెప్తారు. దీనికి పరిష్కారం ఏమిటి అనంటే వీళ్ళు ఈ సామ్రాజ్యవాదులు ఈ వనరుల కోసం ఈ గొడవలు పెట్టించడం వల్ల ఇదంతా జరుగుతున్నది. ఇప్పుడు యూదులు చాలామంది వచ్చారు నిజమే. ఇప్పుడు యూదుల్ని వెళ్ళిపోవడం అనేది న్యాయమా అంటే మొన్న వచ్చిన యూదుల్నే వెళ్ళిపోవడం న్యాయం కానప్పుడు మరి ఇన్నేళ్ల నుంచి తరతరాలు ఉంటున్న పాలస్తీనా వాళ్ళను వెళ్ళిపోమడం ఎట్లా న్యాయం అవుతుంది? అంటే ఈ విద్వేషాలతో బతకడం, మీరు కాన్ఫ్లిక్ట్ వండుకుంటూ గీతలు గీసుకోవాలని ఆలోచించడమే తప్పుతుంది. ఫస్ట్ అవుట్ సైడ్ ఇంటర్ఫిరెన్స్ అంటే సామ్రాజ్యవాదులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ గొడవలు పుట్టించడం ఉంది కదా, దానికి అడ్డుకట్టపడాలి మొదటిది. రెండోది, విభజన రేఖలు కూడా అవసరం లేదు నిజానికి. ఒక దేశంలో 2 ప్రాంతాలు కలిసి ఉంటే తప్పేమిటి? వేరువేరు జాతులు ఉండకూడదా? ఒక శ్రీలంకలో తమిళులు, శ్రీలంక సింహాళీలు కలిసి ఉండకూడదా? భారతదేశంలో ఇంతమంది ఉన్నారు, కలిసి ఉండడం లేదా? ఇట్లా ఇజ్రాయెల్లో జరిగిపోయింది అనుకొని ఒకటే ఒక లౌకిక రాజ్యం స్థాపించుకొని భిన్న జాతులు కూడా కలిసి ఉండవచ్చు. కానీ ఈ ఉన్మాదులు ఉన్నారు, వాళ్ళు వెనక పెట్టుబడులు ఉన్నాయి, వీళ్ళు అంగీకరించారు. ఒకవైపు వీళ్ళని రెచ్చగొడతా, వీళ్ళకు కాపాడుతున్నట్టు చెప్తారు, ఇంకోవైపు వాళ్ళని రెచ్చగొడుతుంటారు. అది జరుగుతున్నది. అందుకని ఈ అమెరికా, ఈ దేశాలు, అనుకూల దేశాలు, ఈ ఇజ్రాయెల్ ఒక ఉన్మాద వైఖరి, జ్యూస్ యొక్క ఉన్మాద వైఖరి, ఇది పోవాలి. పోయి సామరస్యంగా బతుకుదాం, మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పండి, కలిసి బతుకుదాం అనే స్థాయి వచ్చినప్పుడే ఘర్షణలు పోతాయి. ఇదేగా ఎక్కడైనా అంతే. యుద్ధాల ద్వారా కాక చర్చల ద్వారా పరిష్కారం రావాలి. ఒక జాతి హననం ద్వారా కాక సామరస్యంతో కలిసి బతుకుతాం అనే భావన డెవలప్ కావాలి. అదైనప్పుడు ప్రపంచంలో ఏ మూలనైనా శాంతి అనేది ఉంటుంది. అదే పరిష్కారం. అది సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు అతీతంగా ప్రజల నుంచి రావాలి, వాళ్ళు బలహీనపడాలి. అది జరిగినప్పుడే పాలస్తీనా సమస్యకైనా పరిష్కారం వస్తుంది, చాలా కాన్ఫ్లిక్ట్స్ పోతాయి మన ప్రపంచవ్యాప్తంగా. థ్యాంక్ యూ.